నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అమ్మాయిలకు మాత్రమే అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1976లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఈరోజు 6:100 106 నువ్వు నా రూముకి రావాలి, తప్పదు అన్నాను, నా చేతి మధ్య ఆమె వేళ్ళు బిగిస్తూ. కమల నవ్వింది. కమల నవ్వితే వెన్నెల విరిసినట్లు ఉంటుంది. క్రింది పెదవి బిల్లులా కొద్దిగా వంగి బొగ్గ మధ్య చిన్న నొక్కు పడి పడనట్లుగా పడి మనోహరంగా ఉంటుంది. చెప్పు అన్నాను. చూద్దాం అంది. అలా అంటే కాదు, ఇప్పటికీ ఇలా చూద్దామలతో ఎన్నాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావో తెలుసా? మా ఆఫీసులో ఈరోజు ఏమైందంటే అంది. మాట మార్చకు కమల, నా ప్రశ్నకు సమాధానం కావాలి అన్నాను. కమల పెద్ద పెద్ద కళ్ళు నా కళ్ళల్లోకి సూటిగా చూశాయి. సీరియస్గా అడుగుతున్నావా అంది. అవును. కమల క్షణం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. మనం ఇలా కలుసుకుంటున్నాంగా, రూమ్కి ఇంకెందుకు? ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, నువ్వు రూమ్కి ఎందుకు రావో చెప్పు, నా మీద నమ్మకం లేక అని అడిగాను. బెదిరినట్లుగా నా వైపు చూసింది. అబ్బే, అటువంటిదేమీ లేదు అంది. అనునయిస్తున్నట్లు అన్నాను. చూడు కమల, మనం ఇంకొక 2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాము. ఏం థ్రిల్ అనుభవించాలన్నా ఈ 2 నెలలే. నీ కాబోయే భర్త మీద నీకు కొద్దిగా నమ్మకం ఉండటం మంచిది. ప్లీజ్ డూ కమ్. తనలో తను ఆలోచించుకుంటున్నట్లు కమల చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా తలెత్తి వస్తాను అంది. ఆ మరుసటి రోజు 2 గంటలు పర్మిషన్ పెట్టి రూమ్కి వచ్చాను. కమల ఆఫీసు నుండి వచ్చేసరికి 5:30 అవుతుంది. నీట్గా రూమ్ ఉంచుకునే అబ్బాయిలను అమ్మాయిలు ప్రేమిస్తారని ఎక్కడో చదివిన గుర్తు. రూమ్ అంతా నీట్గా సర్దేసరికి 5 అయింది. స్నానం చేసి మేకప్ పూర్తి చేసేసరికి 5:30. ట్రాన్సిస్టర్ సన్నగా పెట్టి కమల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. 6, 6:30, 7 కమల రాలేదు. మీతో కొంచెం మాట్లాడాలి, చిన్న రిక్వెస్ట్. తలెత్తి చూశాను. సుబ్బారావు. చెప్పండి అన్నాను నవ్వుతూ. సుబ్బారావు కొంచెం తటపటాయించి, ఇప్పుడు కాదు, లంచ్ అవర్లో చెప్తానులేండి అన్నాడు. అతని వైపు పరకాయించి చూశాను. ఇంకా అమాయకత్వం పోని బొగ్గలు, నుదుటి మీదకు పడే జుట్టు, లేత చెక్కిళ్ళు, 22, 23 మధ్య వయసు. సరే, మీ ఇష్టం అన్నాను. నేను కొద్దిగా బలవంతం చేస్తే చెప్పేవాడేమో కానీ నాకు ఇష్టం లేకపోయింది అది. లంచ్ అవర్లో సుబ్బారావు నన్ను కలుసుకోలేదు. ఎంక్వైరీ చేస్తే ఇన్స్పెక్షన్ మీద పంపించానన్నాడు నా పక్క ఆఫీసర్. నా మీద నీకు చాలా కోపం వచ్చినట్లుంది కమల అడిగింది. అవును అన్నాను నిర్లిప్తంగా. హోటల్ అంత రష్గా లేదు. ఓ మూల కూర్చున్నాం ఇద్దరం. ఏం చెయ్యను, 5ంటికి మా మేనేజర్ కొంత మ్యాటర్ ఇచ్చి ఎలాగైనా ఈరోజు పూర్తి అవ్వాలని. అబద్ధాలు అడగ కమల, మధ్యలోనే ఆపు చేశాను. నీకు రావాలని లేదు, రాలేదు. దీనికోసం అబద్ధాలాడి నీ మీద నా అభిప్రాయాన్ని పాడు చేసుకోకు. ఎందుకంత కోపం? నవ్వటానికి ప్రయత్నం చేస్తూ అంది. కోపం వచ్చినా నేనేం చేయగలను? కమల కళ్ళల్లో ముత్యాల్లాంటి నీటి బిందువులు దీపాల కాంతిలో తళుక్కుమన్నాయి. నా చేతి మీద చెయ్యి వేస్తూ నన్ను మన్నించు అంది. విచలితుడయ్యాను. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను కమల, నిజంగా. నా కంఠం నాకే విచిత్రంగా ధ్వనించింది. నువ్వు రానందుకు కాదు, నా మీద అంత నమ్మకం లేకపోయినందుకు. నీ మీద నమ్మకం లేక కాదు, నా మీద నమ్మకం లేక. తల ఉంచుకుని నెమ్మదిగా అంది. నేను చటుక్కున ముందుకు వంగి, అదొక్కటే నీ అబ్జెక్షన్ అయితే ఆ విషయంలో నేను గ్యారంటీ ఉంటాను అన్నాను. కమల చిలిపిగా నవ్వి, దేనికి గ్యారంటీ అంది. దేనికో నీకు తెలుసు. సరే అయితే. హుషారుగా లేచాను. అయితే ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం. కమల మౌనంగా అంగీకారం తెలిపింది. అరగంటలో నా రూమ్లో ఉన్నాం ఇద్దరం. 8 అయింది, ఇక వెళ్తాను అంది కమల లేస్తూ. అప్పుడేనా? ఇంకొక 2 నెలలు పోతే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలిగా. కమలలో నాకు నచ్చిన గుణం ఏమిటంటే
ప్రతి వాక్యాన్ని చిరునవ్వుతో మేళవించి మాట్లాడటం, ఎప్పుడు నవ్వుతూ ఉండటం ఈ అమ్మాయికి దేవుడిచ్చిన వరం. కోయిన్సిడెన్స్ మీద నీకు నమ్మకం ఉందా కమల? అడిగాను. అర్థం కానట్లు నా వైపు చూసి ఎందుకు అంది. ఈరోజు నువ్వు ఇలా నా రూమ్కి వద్దామని అనుకోకపోయినా తెల్ల చీర కట్టుకోవటం, ఆ మల్లెపూలు. కమల అందంగా సిగ్గుపడింది. చాలు ఇక మాట్లాడకు అంది. నిజంగా కమల, ఏదో చెప్పబోయాను. నేను వెళ్తాను. ఆమె కళ్ళల్లో గాభరా. నేను వెళ్ళనివ్వను. ప్లీజ్. కమల ఆర్ద్రంగా పిలిచాను. వెళ్ళబోయిందల్లా ఆగి వెనక్కు తిరిగింది. ఐ లవ్ యూ. చేతులు సాచాను. అప్రయత్నంగా అడుగు ముందుకేసింది. సుతారంగా ఆమె చెంప మీద ముంగురులను వెనక్కి సర్దాను. కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా ముందుకు వంగాను. ఆమె నుదుటి మీద చిరు చెమట పట్టింది. కింది పెదవి వణుకుతుంది. ఎర్రటి పెదవి అందుకుందామనుకునేసరికి చేతుల మధ్యలో నుంచి కిందకు జారిపోయింది ఆమె శరీరం. కమలా! గాబరాగా పిలిచాను. కమల పలకలేదు. కమలా! కమలా! తట్టి లేపటానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది. కూజాల్లో నీళ్లు కొద్దిగా తీసుకుని మొహం మీద జల్లాను. అప్పుడు కళ్ళు విప్పింది. ఎలా ఉంది? ఆతృతగా అడిగాను. తను కొంచెం రిలాక్స్ అయ్యి, ఏం లేదు, బీపీ ఎక్కువై తల తిరిగినట్లయింది అని నవ్వింది. నా ఆవేశం పూర్తిగా దిగిపోయింది. మామూలు మనిషినయ్యాను. ఆర్ యు ఆల్ రైట్ నౌ అడిగాను. వెరీ మచ్ ఆల్ రైట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అంది. ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్సా? అసలు ఏం జరిగింది? వద్దు వద్దు, ఇంక అంతా పెళ్ళయ్యాకే అంటూ పారిపోయింది. తలగడలో ముఖం దాచుకుని చాలాసేపు ఏదో అవ్యక్త ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను. మీరేదో రిక్వెస్ట్ అన్నారు అడిగాను సుబ్బారావుని. అవును గురువుగారు, కానీ అడగాలంటే భయంగా ఉంది అన్నాడు సుబ్బారావు. అతను ఆఫీసులో నాకన్నా 5 సంవత్సరాలు జూనియర్. పర్వాలేదు చెప్పండి. అతను నసుగుతున్నట్లుగా మీరేమీ అనుకోకూడదు అన్నాడు. నాతో అంతగా పరిచయం లేకపోవటం వల్లనే అతడు అలా అన్నాడు. ఏమనుకొని చెప్పండి అన్నాను. మీరు ఆఫీసులో చేరిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. మీరు నిండు కొండ లాంటి వారు. ఇంత చిన్న వయసులో అంత గాంభీర్యాన్ని సంపాదించారంటే చెప్తున్నవాడల్లా నేను నవ్వటంతో ఆఫ్ చేశాడు. సుబ్బారావు గారు, మీకేం కావాలో చెప్పండి, మొహమాట వద్దు. క్షణం ఆగి నెమ్మదిగా, ఓ రోజు పాటు మీ గది కావాలి అన్నాడు. ముందుకు వంగి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఎందుకు అన్నాను. సాధారణంగా ఇలా రూములు ఎందుకు అవసరం అవుతాయో నాకు తెలుసు, కానీ సుబ్బారావు లాంటి అమాయకుడికి కూడా అదే అవసరం వస్తుందని నేను అనుకోలేకపోయాను. నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నాం అన్నాడు. నవ్వొచ్చింది. ఈ కుర్రవాళ్ళు ఓ చిన్న ఉద్యోగం దొరికి తమ కాళ్ళ మీద నిలబడటం వచ్చేసరికి చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటారు కాబోలు. ఆ అమ్మాయి బయటికి రావటానికి ఒప్పుకోవటం లేదు. ఊళ్ళో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారట చెప్పాడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అడిగాను. లేకపోతే ఇదంతా దేనికి అన్నాడు అమాయకంగా. ఎలాగూ పెళ్లి చేసుకోబోతూ ఉంటే ఇంకా ఊళ్ళో ఎవరన్నా చూస్తే మాత్రం నష్టమే ఉంది. అంటే అందరినీ ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు. కారణం అదై ఉండదు. ఒక్క క్షణం మాట్లాడలేదు. తాళం చెవి ఇవ్వటం రిస్క్ అని తెలుసు నాకు. పక్కింటి వాళ్ళు ఎవరైనా చూస్తే నేను 4 సంవత్సరాల నుండి నిలబెట్టుకుంటూ వచ్చిన పరువు ఒక్క క్షణంలో పోతుంది. కానీ సుబ్బారావు అడిగిన రిక్వెస్ట్లో కూడా తప్పేం కనపడలేదు నాకు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆ మాత్రం ప్రైవేటుగా మాట్లాడాలని ఏ అబ్బాయికైనా ఉంటుంది. పోతే సుబ్బారావు స్వతహాగా ధైర్యవంతుడు కాదు కాబట్టి ఆ అమ్మాయిని పబ్లిక్ గార్డెన్స్కి హోటల్స్కి తిప్పలేడు. నా వైపే ఆతృతగా చూస్తున్న సుబ్బారావు మొహం, ఎప్పుడు కావాలి మీకు తాళం చెవి అన్న నా ప్రశ్నతో విప్పారింది. మీ ఇష్టం గురువుగారు, ఎప్పుడైనా సరే అన్నాడు ఆనందాన్ని దాచుకుంటూ. రేపు ఓకేనా? షూర్ అన్నాడు లేస్తూ. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. నవ్వాను. శుభలేఖల్లో నా పేరు స్పెషల్గా వేయించండి అంటూ. సుబ్బారావు కూడా నవ్వి రేపు 9ంటికి మీ రూమ్కి వస్తాను అంటూ వెళ్ళబోయాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? సుబ్బారావు ఆగాడు. సారీ గురువుగారు, రేపు సెటిల్ చేసుకుని ఎల్లుండి అన్ని వివరాలతోనూ చెప్తాను అని వెళ్ళిపోయాడు.
ఆ మరుసటి రోజు ఆఫీసులో పనిచేస్తున్నానన్న మాటే కానీ నా మనసులో లేదు. రూము దగ్గర గొడవ ఏమైనా జరుగుంటుందా అన్న అనుమానం తొలిచేసాగింది. సరిగ్గా 4ంటికి సుబ్బారావు నా దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. జుట్టంతా రేగిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహంలో బాగా అలసట, ఓ విధమైన అసంతృప్తి కనపడుతున్నాయి. వచ్చి నా ముందు కుర్చీలో కూలబడి తాళం నా బల్ల మీదకు విసిరేశాడు దాదాపు. ఏం జరిగింది అడిగాను. నా మనసు ఏదో కీడును శంకించింది. ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు గురువుగారు. నా మనసు తేలిక పడింది. నా రూమ్ దగ్గర ఏ గొడవ జరగలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ ఆ అమ్మాయి రాలేదా అన్నాను. వచ్చింది. మరి? సుబ్బారావు క్షణం మాట్లాడలేదు. తనలో తాను క్షణం ఆలోచించుకుని, ఇక్కడ కాదు గురువుగారు, బయటికి పోయి మాట్లాడుకుందాం రండి అంటూ లేచాడు. అతన్ని అంచనా వేయటం నాకు పెద్ద కష్టం కాలేదు. ఏదో జరిగింది, అతను తట్టుకోలేని విషయం. ఇంకా అతను ఆపుకోలేడు. ఇప్పటి వరకు అన్నీ తనలోనే దాచుకున్నట్లున్నాడు. అవుట్లెట్ కావాలి ఇప్పుడు. నన్ను ఈ సాయంత్రం అంతా తన గొడవతో బోర్ కొట్టించబోతున్నాడు అని నిశ్చయం చేసుకుని, ఎక్కడికి అని అడిగాను. సుబ్బారావు తటపటాయించి బార్కి అన్నాడు. విస్తుపోయాను. పైకి అమాయకంగా కనిపించే వాళ్ళు ఇలా డబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. నా ఆలోచనలను నాలోనే అణుచుకుని పదండి అన్నాను. ఇద్దరం బార్లో ఓ మూల కూర్చున్నాము. మీకు అలవాటుందిగా అని అడిగాడు. నాలో నేను నవ్వుకుని తల ఊపాను. బేరర్కు ఆర్డర్ చేసిన తర్వాత స్థిమితంగా కూర్చుని, ఇప్పుడు చెప్పండి అన్నాను. ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు సార్ అన్నాడు. ఆ విషయం ఆఫీస్లోనే చెప్పారుగా అన్నాను విసుగ్గా. అసలేం జరిగిందో చెప్పండి. సుబ్బారావు బిక్కమొహం పెట్టి, అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు అన్నాడు. నవ్వొచ్చింది నాకు. మాటల్లో పెడితే తప్ప విషయం బయటికి రావటం కష్టం. ఆ అమ్మాయి ఎన్నింటికి వచ్చింది? అనుకున్నట్టు 10:30కి. ఎవరూ చూడలేదు కదా? లేదు గురువుగారు, ఎవరూ చూడలేదు. అసలు ఎవరికి అనుమానం కూడా రాలేదు. ఎన్నింటి వరకు ఉన్నారు రూమ్లో? తను 2 వరకు ఉండి వెళ్ళిపోయింది. నేను 4 వరకు ఉన్నాను. 2 నుంచి 4 వరకు ఏం చేశారు? ఏడ్చాను. బేరర్ ట్రేతో గ్లాసులు బాటిలు తీసుకొచ్చి బల్ల మీద అమర్చి, చీర గ్లాసులోనూ పెగ్గు చొప్పున పోసి ఐస్ వేసి సోడా కలిపి వెళ్ళిపోయే వరకు ఉత్సుకతను అతి కష్టం మీద ఆపుకున్నాను. బేరర్ అడు తిరగగానే అడిగాను, ఏడ్చారా? సుబ్బారావు మాట్లాడలేదు. కొంచెంసేపు అతన్ని రిలాక్స్ కానిచ్చాను. ఆ ప్రవాహం చెలియలి కట్టని దానంతట అదే దాటాలి. గ్లాస్ తీసుకొని చీర్స్ అన్నాను. అతను అప్రయత్నంగానే గ్లాసు తీసుకుని తాగటం మొదలుపెట్టాడు. చాలాసేపు మౌనంగా ఉన్నాము. అతడు ప్రారంభించాడు. 6 నెలలు పరిచయం ఉన్న నా మీద తనకంత నమ్మకం లేకపోతే ఎలా గురువుగారు అని ఒక గుక్క తాగి మళ్ళీ మొదలుపెట్టాడు. నేను ప్రేమించటం అంటూ మొదలు పెడితే చాలా సిన్సియర్గా ప్రేమిస్తాను. అతను చాలాసేపు మాట్లాడిన విషయం యొక్క సారాంశం ఏమిటంటే, అతను చాలా సిన్సియర్గా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నిజానికి తను నా రూమ్ తీసుకున్నది వాళ్ళ పెళ్లి గురించి సెటిల్ చేసుకోవటానికే. నా రూమ్లో మొట్టమొదటిసారి 4 గోడల మధ్య కలుసుకున్నారు వాళ్ళు. సుబ్బారావు ఆ సమయంలో ఆ అమ్మాయిని సున్నితంగా తాకకుండా ఉండలేకపోయాడు. ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి దూరంగా తొలగిపోయింది. ఈ సంగతి చెప్పేసరికి నాలో ఉత్సుకత పెరిగింది. ముందుకు వంగి, తర్వాత ఏం జరిగింది అని అడిగాను. ఆ అమ్మాయి నన్ను అస్సలు ప్రేమించటం లేదు మాస్టారు, అది మాత్రం నిజం అన్నాడు. అదే ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఇంకో నెలలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. అయినా కూడా కనీసం నన్ను తాకనివ్వలేదంటే ఆ అమ్మాయికి నా మీద ప్రేమ కన్నా తన పట్ల జాగ్రత్త ఎక్కువ అన్నమాట. ఆ అమ్మాయి టార్గెట్ పెళ్ళి. దానికోసం నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది అంతే అన్నాడు. ఈ సిద్ధాంతీకరణ చూసి ఆశ్చర్యంతో నేను మాట్లాడలేకపోయాను. నిజం మాస్టారు, ప్రేమ అంటే ఒకరికొకరు మనస్ఫూర్తిగా అప్పగించుకోవటం అని నా నమ్మకం. అంతేగాని ఇలా గిరిగీసుకుని ప్రేమించడం పట్ల నాకేమీ సదభిప్రాయం లేదు అన్నాడు. ఆమె స్త్రీ కదా, తన జాగ్రత్తలు తను ఉండటంలో తప్పు లేదు అని నా అభిప్రాయం అన్నాను. అంటే నా మీద నమ్మకం లేనట్టేగా? మాట్లాడలేదు నేను. మనిషి మీద మనిషి నమ్మకం పెంచుకోవటానికి 6 నెలలు చాలు మాస్టారు అన్నాడు. సుబ్బారావు ఆర్గ్యుమెంట్లో ఎక్కడో తప్పు ఉందని నాకు అనిపించింది. ఎక్కడా?
చూడు సుబ్బారావు, ఇంకొక కోణంలో నుంచి ఆలోచిద్దాం అన్నాను. సపోజ్ ఆ అమ్మాయి నీ చర్యలకి తన మౌనం ద్వారా అంగీకారం తెలిపింది అనుకో. నువ్వు కొత్తగా అనుభవాన్ని పొందుతున్నవాడివే కదా. తొందరపడి ఇంకా ముందుకు వెళ్తే? అప్రయత్నంగా ఏకవచనంలోకి మారాను. వెళ్తే ఏం అంటూ నా మాటలు కట్టు తగిలాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు. ఆ నమ్మకం ఆ అమ్మాయికి ఏమిటి అన్నాను. తన దారిలోకి నేను వచ్చినట్లు అతని మొహంలో సంతృప్తి కనిపించింది. కాబట్టి ఆ నమ్మకం లేకుండానే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తూ ఉందని నమ్మమంటారు అన్నాడు. ఇక వాదించి అతన్ని మార్చటం అసంభవం అనిపించి, అయితే ఏం నిశ్చయించుకున్నావు అని అడిగాను. ఇక నిశ్చయించుకోవటానికి ఏం లేదు మాస్టారు, మేము విడిపోయాం అంతే. గ్లాసులో ద్రవం కేసి సూటిగా చూస్తూ అన్నాడు. అయితే 6 నెలలు అతి సిన్సియర్గా ప్రేమించి ఇంత తొందరగా ఎలా వదిలిపెట్టేయగలవు? వదిలిపెట్టలేను మాస్టారు. అందుకే 2 గంటలు అక్కడే గుండెలో బాధంతా తొలగిపోయేలా ఏడ్చాను. సుబ్బారావును చూసి జాలేసింది నాకు. ఆడంగి నవలలు చదివి చౌకబారు మెలోడ్రామా సినిమాలు చూసి ఈ కుర్రవాళ్ళు ఎంత సెన్సిటివ్గా తయారవుతున్నారో చూస్తూ ఉంటే బాధగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? మన ఆఫీస్లోనే పనిచేస్తుంది మాస్టారు, అకౌంట్స్ సెక్షన్లో సావిత్రి చెప్పాడు. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి సావిత్రి అన్నాను, గొంతులో తడి ఆరిపోతూ ఉండగా. సుబ్బారావు నా వైపు చూడకుండా అవును అన్నాడు. చాలాసేపటి వరకు నేను మాట్లాడలేదు. నేను ఆలోచిస్తోంది సరిగ్గా 10ంటికొచ్చి సీట్లో కూర్చుని తన పని తాను చేసుకుపోయే సావిత్రి గురించి. నిజంగా ఆ అమ్మాయి ప్రేమను సంపాదించగలిగాడు అంటే సుబ్బారావు అభినందనీయుడే. అంత మంచి అమ్మాయి ఇంకో 10 జన్మలెత్తినా సుబ్బారావుకు దొరకదు. ఆ విషయమే అతనితో అన్నాను. బిల్లు పే చేస్తూ నిజమే గురువుగారు అన్నాడు సుబ్బారావు. లేచి బయటకు వస్తూ ఉంటే సిగరెట్ అందించాడు. మీరు ఒక కోణం నుండే ఆలోచిస్తున్నారు. నేను ఆలోచిస్తున్నది పూర్తిగా వేరే ఇంకో కోణంలో నుంచి. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదన్న విషయం ఎందుకో నాలో స్థిరపడిపోయింది. ఇక అది పోదు. నా గురించి చిన్న వల విసిరింది, నేను పడలేదు అంతే అన్నాడు. ఆ తర్వాత కొంతకాలం గమనిస్తే సుబ్బారావు తన నిర్ణయాన్ని చాలా పకడ్బందీగా తీసుకున్నాడని అనిపించింది. ఈ విషయం తెలిసిన తర్వాత సావిత్రిని గమనించకుండా ఉండలేకపోయాను. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ అమ్మాయి మానసికంగా చాలా కృంగిపోయినట్లు తెలిసిపోయింది. ఇంతకుముందు ఆమె కళ్ళల్లో ఉన్న నిర్మలత్వం స్థానే ఇప్పుడు లీలగా విషాదం గూడు కట్టుకుంది. ఎవరితోనూ అంతగా పరిచయం పెట్టుకునే స్వభావం కాదు కాబట్టి దీన్ని గురించి ఆఫీసులో అంతగా పట్టించుకునేవారు, దీన్ని గమనించేవారు లేకపోయారు. రోజులు తొందరగానే గడుస్తున్నాయి. ఒకరోజు సుబ్బారావు శుభలేఖ తెచ్చిచ్చాడు. ఎవరో వెంకటలక్ష్మి. మామూలుగానే కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఆ సంఘటన జరిగిన తర్వాత సుబ్బారావు దాదాపు నన్ను తప్పించుకుని తిరగసాగాడు. బహుశా సావిత్రి విషయం తన దగ్గర ఎత్తుతాననే భయం అయి ఉండొచ్చు. సుబ్బారావు పెళ్లి రోజు సావిత్రి సెలవు పెట్టింది. కారణం నా ఒక్కడికే తెలిసేమో. ఆ మరుసటి రోజు ఆమె ఉబ్బిన కళ్ళను చూసి ఆ క్రితం రోజంతా ఏడ్చుంటుందని గ్రహించాను. సుబ్బారావును చంపేద్దామన్నంత కోపం వచ్చింది. అతని వాదం అది అమాయకత్వంతో కూడుకున్నదైనా, అతి తెలివి వలన వచ్చిందైనా ఒక నిండు జీవితాన్ని నాశనం చేసిందన్న మాట మాత్రం నిజం. 1 సంవత్సర కాలం గిర్రును తిరిగింది. సుబ్బారావు తండ్రి అయ్యాడు. సావిత్రికి ఇంకా పెళ్లి కాలేదు. ఒకరోజు భాస్కర్రావు నా క్యాబిన్కి వచ్చి ఈ కథని ఇంకొక మలుపు తిప్పాడు. సావిత్రి మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు భాస్కర్రావు. నేను ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ ఎందుకు అన్నాను నవ్వి. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మనస్ఫూర్తిగా చెయ్యి ముందుకు సాచి ఆనందంతో కంగ్రాచులేషన్స్ అన్నాను. నిజానికి సుబ్బారావు కంటే భాస్కర్రావు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇంకా పైకి పోగలిగిన తెలివితేటలున్నవాడు. సావిత్రి సుబ్బారావును వదులుకోవటం ద్వారా అదృష్టవంతురాలయ్యింది. ఆ అమ్మాయిని చూసావుగా, 2 సంవత్సరాల నుంచి మన ఆఫీసులో పనిచేస్తున్నా తన పని తప్ప ఇంకొక విషయంలో జోక్యం కల్పించుకోదు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు అని ఆగి, అటువంటి అమ్మాయి కోసమే నేను ఎన్నాళ్ళు వెతుకుతున్నాను అన్నాడు. నిజమేననిపించింది. వేరువేరు ధ్రువాలు ఆకర్షించబడటం అంటే ఇదేనేమో. భాస్కర్రావు ఆఫీసులో చాలా హుషారుగా తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న విషయం, ఆఫీసులో పెళ్ళైన అమ్మాయిలు కూడా అతనంటే ఇంట్రెస్ట్ చూపించే సంగతి నాకు బాగా తెలుసు.
కానీ పెళ్లి కాకముందు ఆ మాత్రం చరిత్ర లేనివాడు అసలు మగవాడు కాడనే నా ఉద్దేశం. అందువలన అతను ఆ అమ్మాయిని చేసుకుంటాడన్న సంగతి తెలిసి చాలా ఆనందించాను. కానీ ఈ విషయం సుబ్బారావు మీద తన ప్రభావం ఎలా చూపిస్తుందో ఈ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కిపడ్డాను. సుబ్బారావు లాంటి ఆలోచన రహితుడు దీనికి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ రోజు సాయంత్రం సుబ్బారావుని బారుకు ఆహ్వానించాను. ఈ సంవత్సర కాలంలో తాగటానికి బాగా అలవాటు పడ్డట్లున్నాడు. ముందు ఆశ్చర్యపోయినా వెంటనే సరేనన్నాడు. బారులో కూర్చున్న తర్వాత అడిగాను, సావిత్రి భాస్కర్రావు పెళ్లి చేసుకోబోతున్నారు తెలుసుగా అని. సుబ్బారావు వెకిలిగా నవ్వి, అవునట, ఆఫీస్లో అనుకుంటున్నారు అన్నాడు. టా అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీసులో చాలాసార్లు చూశాను. ఈసారన్నా ఆమె పెళ్లి జరిగితే అంతకన్నా కావలసిందేమీ లేదు. మంచి పెట్టనే పట్టింది. ఈర్ష్య ధ్వనించింది అతని కంఠంలో. నువ్వంతగా ఆమె శ్రేయస్సు కోరుతున్నవాడివైతే నాకంతకన్నా కావాల్సిందేమీ లేదు. కానీ మీ పాత అఫైర్ గురించి ఈ సమయంలో నువ్వెక్కడ మాట్లాడకుండా ఉండటం నాకు కావాల్సింది అన్నాను. సుబ్బారావు కన్ను కొట్టి నవ్వాడు. ఏం గురువుగారు, ఉన్నట్టుండి ఆవిడ మీద ఇంట్రెస్ట్ పుట్టింది? నేను కోపాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాను. ఎందుకంటే పళ్ళు బిగబట్టన్నాను. నీ తెలివి తక్కువతనాన్ని సంవత్సరం క్రితం చూశాను కాబట్టి, ఆ అమ్మాయి మంచితనాన్ని సంవత్సరం నుంచి చూస్తున్నాను కాబట్టి. సిగరెట్ పొగ నిర్లక్ష్యంగా వదిలాడు సుబ్బారావు. సర్లేండి, ఈ అఫైర్ సంగతి భాస్కర్రావుకు తెలియనివ్వనులేండి అన్నాడు. భాస్కర్రావు ఒక్కడికే కాదు, ఎవ్వరికీ మరొక మూడో కంటికి తెలియకూడదు. ప్రస్తుతం నీ మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఈ స్థితిలో నువ్వు ఏమాత్రం నోరు జారినా ఓ నిండు జీవితం బలైపోతుంది అన్నాను. మందు బాగా తలకెక్కినట్టుంది వ్యంగ్యంగా నవ్వుతూ. ఏం గురువుగారు, సావిత్రిని వెనకేసుకొస్తున్నారు, ఏమిటి సంగతి అన్నాడు. అతని కాలర్ పట్టుకొని విసురుగా దగ్గరకు లాగాను. బెత్తరపోయాడు. ఈ హఠాత్ సంఘటన నుంచి అతను తేరుకోకముందే, చూడు సుబ్బారావు, ఎక్కడో పల్లెటూరులో చదువుకుని ఇక్కడికి వచ్చావు. హైదర్గూడ రౌడీల గురించి నీకు బాగా తెలిసినట్టు లేదు. బి కేర్ఫుల్ అన్నాను. నా బెదిరింపు సుబ్బారావు మీద ఎలా పనిచేస్తుందో నేను ఊహించగలను. నేను ఊహించలేనిది మరొకటి ఉంది. స్త్రీ వీణ లాంటిదని, ఎలా మీటితే అలా పలుకుతుందని ఎవరో కవి అన్నాడు. సావిత్రి పట్ల ఆ మాట నిజమైంది. భాస్కర్రావు స్నేహంతో ఆమె చాలా మారిపోయింది. పూర్వపు నెమ్మది, మందకుడితనము స్థానే హుషారు, చొరవ స్థానం చేసుకున్నాయి. పోతే భాస్కర్రావు సావిత్రితో తన స్నేహాన్ని దాచే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆఫీసులో వాళ్ళు సరదాగా మాట్లాడుకోవటం నాకంటే అప్పుడప్పుడు పడేది. భాస్కర్రావు నిస్సందేహంగా సావిత్రిని ప్రేమిస్తున్నాడనేది మాత్రం ఖాయం. అంతకుముందు స్నేహితురాళ్ల గురించి ప్రతి చిన్న విషయమూ నాతో చెప్పేవాడు. సావిత్రి విషయం మాటల సందర్భంలో ఎప్పుడొచ్చినా ఒకటే అనేవాడు, షీ ఈజ్ ఎ నైస్ గర్ల్ గురు, అలాంటి అమ్మాయిని ఈ కాలంలో చూడం అని. నాకు నవ్వొచ్చేది. సావిత్రి లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ప్రేమ గుడ్డిది అనటానికి ఇదొక ఉదాహరణ అనుకునేవాణ్ణి. ఏది ఏమైనా సావిత్రి చాలా అదృష్టవంతురాలు. తొలి ప్రేమ విఫలమైన రోజుల్లో అంతర్లీనంగా ఆమెలో గూడు కట్టుకున్న విషాదాన్ని ఆమె కళ్ళ వెనుక గమనించిన వాణ్ణి బహుశా నేనొక్కడనేనేమో. తొందరలోనే ఆ విషాదం నుంచి బయటకొచ్చి ఫ్రెష్గా కొత్త జీవితం అనుభవిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. నా బెదిరింపు వలనో మరొక కారణం చేతనో తెలియదు కానీ సుబ్బారావు వైపు నుంచి కూడా ప్రమాదం ఏమీ రాలేదు. అయితే ప్రమాదం ఇంకోవైపు నుంచి వచ్చింది. నేను సావిత్రిని పెళ్లి చేసుకోబోవటం లేదు అన్నాడు భాస్కర్రావు. నిశ్చేష్టుణ్ణయ్యాను. ఎలాగో గొంతు పెగల్చుకుని ఎందుకు అన్నాను. భాస్కర్రావు కుర్చీలో ఇబ్బందిగా కదిలి, ఇప్పుడే చెప్పాలా అన్నాడు సంశయిస్తూ. వెంటనే అరిచాను. నా కంఠం నాకే వికృతంగా అనిపించింది. పక్క ఆఫీసర్ కాగితాల మధ్య నుంచి తాలెత్తి మా వైపు ఓసారి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. చెప్పు భాస్కర్రావు. చేతి వేళ్ల మధ్య పేపర్ వేటి తిప్పుతూ ఆలోచనలన్నింటినీ కూడగట్టుకోవటం కోసమా అన్నట్టు క్షణం ఆగి చెప్పటం ప్రారంభించాడు. నా సంగతి నీకు బాగా తెలుసు. నేనేం చెప్పనవసరం లేదు. స్త్రీ అంటే నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు సరదాగా ఆడుకునే ఆట వస్తువుగానే కనిపించేది. కానీ సావిత్రి పరిచయంతో నాకు కావలసింది ఏదో దొరికిందనిపించింది. నా గురించి నీకు తెలుసుగా. పైకి ఎంత అల్లరిగా కనపడినా లోపల చాలా సెన్సిటివ్ని అన్నాడు. స్వాత్కర్షొద్దు భాస్కర్రావు, విషయం చెప్పు.
సావిత్రిలో నాకు నచ్చినవి ఆమె నెమ్మది, ప్రేమ పట్ల సిన్సియారిటీ. మొన్నటి వరకు ఆమె నా ఆరాధ్య దేవత. నిర్ణయం జరిగింది? నాలో అగ్నిపర్వతం బ్రద్దలవటానికి సిద్ధంగా ఉంది. నా ఆహ్వానం మీద నిన్న సాయంత్రం సావిత్రి నా రూమ్కి వచ్చింది. తాపీగా పేపర్ వెయిట్ తిప్పుతూ అన్నాడు. ఏమాత్రం ప్రతిఘటన లేకుండా దానికోసమే ఎదురు చూస్తున్నట్లు నాకు లొంగిపోయింది. నా ఆశలని, ఆలోచనల్ని నిలువునా కూల్చేసి నన్ను అన్యాయం చేసింది. పైకి మామూలుగా మాట్లాడుతున్నా అతనిలో ఎంత కల్లోలం చెలరేగుతుందో, దాన్ని అణుచుకోవటానికి అతను ఎంత కష్టపడుతున్నాడో మొహం చూస్తేనే తెలుస్తుంది. భాస్కర్రావు, కంగారుగా ఏదో అనబోయాను. వద్దు వద్దు, ఏం చెప్పకు. చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకు ప్లీజ్. అతని కంఠం రుద్ధమైంది. నేనింక ఆమెను పెళ్లి చేసుకోలేను. ఈ అనుమానం నాలో ఎంత దూరం వెళ్ళిందంటే చెప్పలేను. చేతుల్లో మొహం దాచుకున్నాడు. సావిత్రి కూడా అందరి అమ్మాయి లాంటిదే. సావిత్రి కూడా మన జీవితంలో క్లైమాక్స్ అంటూ ఏమీ లేదు, అది నిరంతర ప్రవాహం అని నేను ఎక్కడో నాటకంలో ఒకసారి వాడాను. ఈ చిన్న ట్విస్ట్ చాలు సావిత్రి కథని ఇక్కడ ఆపు చేయటానికి. కానీ ఆమె జీవితాన్ని ఇంకొంచెం పరిశీలించి చూస్తే అది మరింత వ్యధాభరితం. వీళ్ల సంగతి అందరికీ తెలియటం, భాస్కర్రావు ఆమెను చేసుకోబోవటం లేదని ప్రకటించటం, ఆ తర్వాత సావిత్రి 15 రోజులు సెలవు పెట్టడం ఆఫీసులో మరింత అలజడికి కారణమయ్యాయి. సెలవైన తర్వాత ఆఫీస్కి వచ్చిన సావిత్రి వెనకచాట గుసగుసలని, వెక్కిరింతల్ని చాలా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత 10 రోజులకు ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కారణం, ఆఫీసులో పబ్లిక్గా ఆమెనెవరో ఇంటికి రా మా ఆవిడ లేదు అని ఆహ్వానిస్తే ఆమె లాగి వాడి చెంప పగలగొట్టిందిట. అది మేనేజ్మెంట్కు తెలియటం, ఛార్జ్ షీట్ ఇవ్వటం, ఇదంతా భరించలేక ఆమె రిజైన్ చేసింది. చిత్రం ఏమిటంటే ఆమెను అలా ఆహ్వానించిన వాడు నాతో సెన్సిటివ్నెస్ గురించి, తొలి ప్రేమ అర్పించుకోవటం గురించి లెక్చర్లు ఇచ్చిన సుబ్బారావు. సావిత్రి ఖాళీ చేసిన సీట్లో 2 నెలల వరకు ఎవరినీ వేయలేదు. అటు వెళ్ళినప్పుడల్లా ఆ ఖాళీ కుర్చీ నాలో ఏదో భావ సంచలనాన్ని కలగజేసేది. దాన్ని బహిరంగపరుస్తూ ఈ సంఘటనలన్నీ సావిత్రి మీద వాటి ప్రభావాన్ని క్రోడీకరించి కథ రాసి పత్రికకి పంపాను. 4 నెలల తర్వాత ఆ కథ ప్రచురితమైంది. అది సుబ్బారావులోనూ భాస్కర్రావులోనూ ఎలాంటి ప్రభావాన్ని కలగచేసిందో నాకు తెలియదు. అప్పటికే మంచి ఉద్యోగం రావటం వలన నేను ఆ ఆఫీసు వదిలేశాను. ఎందుకు ఇలాంటి కథలు రాసి అన్పాపులర్ అవుతారు? వారపత్రిక టేబుల్ మీద పడేస్తూ అంది కమల. అందులో నన్ను అన్పాపులర్ చేసే విషయం ఏముంది అన్నాను. వర్కింగ్ క్లాస్ గర్ల్స్ గురించి రాసేటప్పుడు వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోవాలి. సావిత్రి లాంటి అమాయకమైన స్పెసిమెన్స్ చాలా తక్కువ ఈ కాలంలో అంది. సావిత్రి కథ నిజంగా జరిగిందే కమల. అయ్యుండొచ్చు, కానీ అలాంటి అమాయకులు చాలా తక్కువగా ఉన్న స్వభావాల గురించి, వ్యక్తుల గురించి రాయటం వృద్ధిలోకి వచ్చే రచయిత లక్షణం కాదు. కమల నవ్వింది. లేదు కమల, ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాను. ఇది చాలా పెద్ద సమస్య. తమ భర్తల్ని తామే నిర్ణయించుకోవలసిన ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్ల వివాహం ఒక సమస్యగా తలపోసే ఈ వ్యవస్థలో సావిత్రి లాంటి అభాగ్యునుల జీవితాలు అలా తెల్లవారవలసిందే. ఇంకొక పరిష్కారం కనపడికే అలా ముగించాను అన్నాను. నా కథల గురించి మాట్లాడేటప్పుడు భలే ఆవేశం వస్తుంది నాకు. ఏమాత్రం తెలివితేటల్ని ఉపయోగించినా ఈ ప్రాబ్లంని చాలా సులభంగా పరిష్కరించవచ్చు అంది. ఎలా? ఆఫీసు నుండి తెచ్చిన కూరగాయల సంచి లోపలికి తీసుకువెళ్తూ కమల అంది. నాలా? ఉలిక్కిపడ్డా నేను. ఏమీ అర్థం కాలేదు. కమల ఎలా ఈ సమస్యలను ట్యాకిల్ చేసింది? 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాల్సి వచ్చింది. మా ప్రేమ, ఆ రోజులు, వెన్నెల రాత్రులు, చటుక్కున నా మెదడులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. లోపలికి పరిగెత్తాను. కత్తిపీట ముందు కూర్చుని కూరలు తరుగుతున్న కమలను రెక్కపట్టుకుని లేవదీశాను. చెప్పు, సూటిగా చూశాను. ఆ రోజు నా గదిలో నువ్వు నిజంగా మైకం వచ్చి పడిపోలేదు కదూ అన్నాను. కమల నవ్వి సుతారంగా తన భుజం విడిపించుకుంటూ, ఇప్పటికి ట్యూబ్లైట్ వెలిగిందన్నమాట అంది. షాక్ తగిలినట్లయింది. నిమిషం పాటు మాట్లాడలేకపోయాను. నా స్తబ్దత చూసి కమల బెదిరినట్లు దగ్గరగా వచ్చి, ఏమండి అంది బేలగా. కమల, ప్రపంచంలోని నైరాశ్యమంతా నా కంఠంలోనే ధ్వనించింది. డూ యూ లవ్ మీ అడిగాను.
దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసింది. తల పైకెత్తి నా వైపు చూసి నెమ్మదించుకుని వక్షస్థలం మీద ఆని అలానే ఉండిపోయింది. చాలు, ఆ మౌనంలోనే నాకు కావలసిన జవాబు దొరికిపోయింది. మామూలు మనిషిని అయిపోయాను. మళ్ళీ నా చిలిపితనం నన్ను ఆవరించింది. నేను అడిగేది ఇప్పటి సంగతి కాదోయ్, పెళ్లి కాకముందు. అరచేతిని తన చెంపకి రాసుకుంటూ, దానికి ప్రేమ అన్నంత పెద్ద పదం ఎందుకు, అది ఆకర్షణ అంది. ప్రాణులు తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని ఎదుర్కొనే రక్షణ కవచాలు తమంతట తామే స్వయంగా నిర్మించుకుంటాయనే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? ఆలోచనలో పడ్డాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.